అండి. వీడియోలో మనం న్యూజిలాండ్ గురించి ఆఫర్ లెటర్ వచ్చే వరకు అసలు ఏం చేయాలి ఏంటనేది ఇది చివరి వీడియో. ఆఫర్ లెటర్ వరకు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం న్యూజిలాండ్ మీద వీడియో తీద్దాం. ఇప్పటికే మనం చాలా వీడియోలు తీసాం. బాగా రెస్పాన్స్ ఉంది, జనం అడుగుతున్నారు, లైవ్లో కూడా అడుగుతున్నారు. సో నేను మరలా ఇంకోసారి మీకు బ్రీఫ్గా ఎలా ఏంటి అనేది వివరిస్తాను. పూర్తిగా వీడియో చూడండి. నా కిట్ నేను దగ్గర దగ్గర ఒక 600 మందికి పంపించున్నాను. 600 మంది చేస్తున్నారు. వాళ్ళు నా కిట్ కాకుండా వేరే వాళ్ళకి మెయిల్ ద్వారా, అంటే నేను అగ్రిగేటెడ్ లిస్టు ఇమిగ్రేషన్ వెబ్సైట్లోంచి తీసి మరీ ఇచ్చాను. అయినా కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అప్లై చేసి, వేరే కంపెనీలకు అప్లై చేసి దాని నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ నాకు పంపిస్తున్నారు. నేను అవి చెక్ చేసి మళ్ళీ పంపిస్తున్నాను వెనక్కి, డూప్లికేట్. సో దయచేసి అదంతా వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇమిగ్రేషన్ వెబ్సైట్లో వాళ్ళు క్లియర్గా 200 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. అవి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిలోంచి గూగుల్లో చెక్ చేసి ఆ కంపెనీ యొక్క వెబ్సైట్కి లేదా ఈమెయిల్కి మీరు మీ CV కవర్ లెటర్ పంపించండి. అది కూడా మీ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి యాడ్ చేయండి అబ్బా. ఇప్పుడు ఇండియాలో వ్యవసాయానికి ఎవరిస్తున్నారు ఎక్స్పీరియన్సు? మీ సొంత పొలం ఉందనో, లేదా కౌలుకు తీసుకున్న పొలం ఉందనో అలాగా, లేదంటే ఏదన్నా మీకు ఇంకా కొంచెం మోడిఫైడ్ సిటీలో ఉండేవాళ్ళు అయితే గ్రీన్ హౌసెస్లోనో, ఇటు మన రాజమండ్రి వైపు అటువైపు అయితే కడియం అటువైపు నర్సరీస్ చాలా ఉంటాయి కదా, వాటిలోంచి ఏదో ఒకటి లెటర్ యాడ్ సంపాదించండి. 3 ఇయర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే కూడా వాళ్ళు చెప్పగలిగి ఉండేటట్టు అలా ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని చేయండి. ఎందుకంటే ఎలాంటి అవకాశాలు పద్దాక రావు. సో వాళ్ళు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతున్నారు కాబట్టి దాన్ని మీరు మీ తెలివితేటలు ఉపయోగించి ఇప్పుడు నేను ఇచ్చిన సలహా ప్రకారం అలాగే సంపాదించండి. అలాగే ప్యాకర్స్ అది ఇది, జొమాటో, తర్వాత ఇంకా ఈ మీషో, ఫ్లిప్కార్ట్వి ఇలాంటివి చాలా స్టోర్స్ ఉన్నాయి డెలివరీస్కి. ఎయిర్పోర్ట్ ఉన్న ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇవాళ రేపు చిన్న చిన్న మండలాలకు కూడా వచ్చేసినాయి కదా ఇవి డెలివరీవి. వాటిలలోంచి మీరు తీసుకోండి ప్యాకింగ్ ఎక్స్పీరియన్స్ కింద. అందుకని ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళ షాపులలోనూ వాళ్ళ కంపెనీలలోంచి ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఫ్రెండ్స్ అది ఉంటారు కదా, హోటల్స్ ఉన్నవాళ్ళు హోటల్స్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకోండి. 3 సంవత్సరాలు వాళ్ళు ఏమడుగుతున్నారు క్లియర్గా, గడిచిన 6 సంవత్సరాల్లో మినిమం 3 సంవత్సరాలు మీరు అప్లై చేస్తున్న పోస్ట్కి సంబంధించి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే, పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేకుండా, ఇంగ్లీష్ అవసరం లేకుండా, కానీ వర్క్కి రిలేటెడ్ ఉన్న డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. 3 సంవత్సరాలన్నా ఉంటే బెటరు. అప్పుడు మీకు ఆఫర్ లెటర్ రిజెక్ట్ అయ్యే ఛాన్సే లేదనమాట. సో దీన్ని మనం ముందుకెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇప్పుడు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, జనాలకి కామెంట్ చేయండి మీకు ఏం కావాలనేది. నేను నా ఈమెయిల్ ఐడి చాలా వరకు ఇచ్చున్నాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇస్తాను. మీకు ఎవరికన్నా కిట్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నేను కిట్ ఇస్తాను. ఆ కిట్లో ఉన్న వీడియోలో, ఆ కిట్లో ఉన్న CV కవర్ లెటర్ని మీరు కలర్ మోడిఫై చేయండి, ఫాంట్ మోడిఫై చేయండి. మోడిఫై చేసి మీరు వాళ్ళకి పంపించండి. తర్వాత ఎక్సెల్ షీట్లో ఉన్న కంపెనీలన్నిటికీ అందరూ 1:100 లేకపోతే 1:50 అట్లా లైన్కి పంపించాల్సిన పని లేదు. మీకు ఎక్కడైతే నచ్చుద్దో అట్లా కొంతమంది లాస్ట్ నుంచి స్టార్ట్ అవ్వండి, కొంతమంది మిడిల్లో స్టార్ట్ అవ్వండి, కొంతమంది పై నుంచి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళకి మనం కాపీ పేస్ట్ చేసినట్టు ఉండకూడదు. మీరు మీ మోడిఫై చేయండి, మీ తెలివితేటలు ఉపయోగించి మోడిఫై చేయండి. నేను ఓన్లీ మీకు క్లూ ఇస్తున్నా. ఆ క్లూని మీరు వాడుకొని మీరు ఆ CV చేస్తే ప్రస్తుతం మన ఇమ్మిగ్రేషన్ సైట్లో ఓన్లీ రిజిస్టర్ అయితే చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఈ అగ్రిగేటెడ్ ఎంప్లాయీ లిస్ట్ నేను పంపించే ఎక్సెల్ షీట్లో కానీ, మీరు ఇమిగ్రేషన్ నుంచి తీసుకున్నా కానీ దానిలో ఉన్న ఈమెయిల్స్ కంపెనీలు మీరు ఎతికి దానిలో ఉన్న ఈమెయిల్కి మాత్రమే మీరు కవర్ లెటర్ CV వాళ్ళ ఫార్మెట్లో, న్యూజిలాండ్ ఫార్మెట్లో పంపిస్తేనే పని అవుద్ది. న్యూజిలాండ్ CV మీకు ఓన్లీ 2 పేజెసే ఉంటుంది, 10 పేజీలు ఉండదు. అర్థమైందండి? సో 2 పేజెసే ఉంటుంది. కవర్ లెటర్ 1 పేజీ ఉంటుంది. వాళ్ళ ఫార్మెట్ ఏదైతే అడిగారో కొన్నిటిలో ఫోటో ఉంది, కొన్నిట్లో ఫోటో లేదు. సో ఆ అడిగిన ఫార్మెట్ నేను మీకు డెమో కూడా పంపించాను, శాంపిల్ పంపిస్తాను ఎక్సెల్ షీట్లో. సో ఆ రకంగా ఎక్సెల్ షీట్తో పాటు కిట్ అనమాట. ఆ రకంగా మాత్రమే మీరు అప్లై చేయండి, ట్రై చేయండి, సక్సెస్ అవుతాం. ఒక్కసారి మనకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు మార్చి వరకు అక్కడ ఉండాలి. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ రావడానికి మీకు 3 నుంచి 4 వారాలు టైం పడుతుంది. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు వీసా అప్లై చేయాలి. అప్పుడు ఇమిగ్రేషన్ సైట్లోకి వెళ్ళి వాళ్ళు అడుగుతారు మీ మెడికల్, మీ పోలీస్ క్లియరెన్సు, ఇంకా మీ సంబంధించిన ఇప్పుడు ఇక్కడ ఈ కంపెనీ మీకు జాబ్ ఇచ్చింది, దీన్ని ఏం బేస్ చేసుకుని ఇచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ మీరు అప్పుడు చూపించాలి ఇమిగ్రేషన్కి.
వాళ్ళు ఇంకా డీప్‌గా ఎళ్తే సాలరీ సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు. సో, అలాంటిదేమన్నా కావాలంటే కూడా మీరు ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక 3 సంవత్సరాలకి మీరు పలానా కడియం నర్సరీలో చేస్తుంటే, లేదా హైదరాబాద్‌లో గ్రీన్ హౌసెస్‌లో చేస్తుంటే అని చూపిచ్చారే అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఆ చూపిచ్చిన దగ్గర నుంచి మీరు పే స్లిప్ బ్యాంక్‌లోనో, చేతికి ఇచ్చినట్టు వోచరో ఏదో ఒకటి 3 సంవత్సరాలు అట్లా పెట్టుకోవాలి. ప్రూఫ్ అనమాట. సాలిడ్‌గా ఉండాలి. అలాగే మీరు యూట్యూబ్‌లో అక్కడక్కడ ఎతికి మీరు వెళ్తున్న పని ఏదైతే ఉందో మీకు వచ్చినా రాపోయినా ఆ పని గురించి మనకి నెల దగ్గర దగ్గర 50 రోజులు, 60 రోజులు టైం ఉంది కాబట్టి దీనిలో యూట్యూబ్‌లో చూసుకొని మనం అప్లై చేసే పోస్టు దానికి మన ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇప్పటి నుంచైనా నేర్చుకోండి. లెర్న్ అవ్వండి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో, మనం అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి. అలాగే మీరు ప్రొసీడ్ అవ్వండి. సరేనా? మనం వీడియోలో ముందుకెళ్దాం. ఓకే. రైట్. సో, ఇది కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే 55 వరకు కూడా అప్లై చేయమంటున్నారు. కొత్తగా చాలా పోస్టులు యాడ్ అయినాయి. హోటల్ రిజర్వేషన్స్, హోటల్స్ సంబంధించిన రిసెప్షనిస్ట్ కానీ, కుక్ కానీ, వెయిటర్ కానివ్వండి, లాండ్రీ మెన్స్ కానివ్వండి, క్లీనర్స్ కానివ్వండి, హౌస్ కీపింగ్ క్లీనర్స్, తర్వాత ఫెసిలిటీస్ మేనేజర్స్, ఇలాంటి పోస్టులు చాలా అవసరం అవుతున్నాయి వాళ్ళకి. అంటే అక్కడ కొన్ని ఇవన్నీ ఏంటి మన వైన్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్‌కి అవసరం ఉంది. వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. తర్వాత చాలా పొజిషన్స్ కొత్తగా వచ్చినాయి. 55 వరకు ఇస్తున్నారు అవకాశం. అంటే అన్ని పోస్టులకి 55 ఇవ్వట్లేదండి. కొన్ని పోస్టులకు మాత్రం 55 ఇస్తున్నారు. మీరు 55 వరకు మేల్, ఫిమేల్ ఎవరైనా సరే మీరు అప్లై చేయండి. రైట్. న్యూజిలాండ్ అగ్రిగేటెడ్ వీసా అనేది ఏంటంటే ఇది సీజనల్ వీసాకి సంబంధించిన వీసా. అక్కడ సీజన్‌లో అక్కడ వర్కర్స్ లేరు కాబట్టి ఆ వర్కర్స్ లోటుని వీళ్ళు భరించడానికి ఈ న్యూజిలాండ్ అగ్రిగేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా అని ఏఈడబ్ల్యూ వీసాని వాళ్ళు ప్రవేశపెడుతున్నారన్నమాట. ఇది వీళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తారు. సో, ఇది బేసికల్‌గా హార్టికల్చరు, ఫార్మింగ్‌కి సంబంధించిన ఎక్కువ జాబులు దీనిలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇండియన్స్‌కి ఇప్పుడు ఎక్కువ అవకాశం ఏంటంటే వాళ్ళు ఈ ఐఎల్టీఎస్ అలాంటివి లేకుండా ఇవన్నీ సడలిచ్చారు. ఇంతకుముందు మినిమం 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలనేవాళ్ళు. ఇప్పుడు 3 ఇయర్సే సడలించారు. 3 ఇయర్స్ అని ఉంటే సరిపోతుందన్నమాట. సో, ఇక్కడ వచ్చే జాబులు ఏంటయ్యా అంటే ఉద్యోగాలు సీజనల్ వీసాలకి ఫ్రూట్ పికింగు, యాపిల్ మెయిను, కివి, బెర్రీసు ఈ 3 అనేవి చాలా వాళ్ళకి ఎక్కువ పంట అక్కడ. సో, వాటికి సంబంధించి మీకు ఫ్రూట్ పికింగ్ వీసా ఇది మీరు ఎక్కువ మంది అప్లై చేయొచ్చు ఈ పొజిషన్‌కి. సో, అది తర్వాత వైన్ యార్డ్ పనులకి ప్రూఫింగు, హార్డ్వింగు, హౌస్ ప్యాక్ హౌస్ వర్కర్సు, స్టాకింగు, ప్యాకింగు, ఆర్డర్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్లాంటింగ్ మెయింటెనెన్సు ఇలాంటి పనులు ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఈ అగ్రిగేటెడ్ వర్క్ వీసా కింద డైరీ ఫార్మ్ మేనేజర్సు, ఎర్త్ మూవింగ్ ఆపరేటర్సు, క్రేన్ ఆపరేటర్సు ఇలాంటి జాబులు కూడా కొత్తగా వీళ్ళు ఇచ్చున్నారనమాట. సో, ఈ జాబ్‌ను మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ముందే చెప్తున్నాను. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఎంప్లాయర్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే మీరు ఇమిగ్రేషన్ వాళ్ళని వీసా కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు వీసా కోసం ప్రయత్నించి వేస్టు. ఇమిగ్రేషన్ సైట్‌లో మీరు చేసి జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేయండి అంతే. మీరు చేసేది ఏమి లేదు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ కుస్తీ పడదాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో, ఇంకా ఇలాంటి జాబులు ఏమన్నా కావాలంటే మీకు పింక్ ఎన్‌జెడ్ అంటే అలాంటి సైట్లున్నాయి. అవి కూడా నేను లింక్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో నేను చెప్పే ప్రతిదీ మీకు అక్కడ కింద లింక్ ఇస్తాను. మీరు లింక్‌లో చూసుకుంటా ఉండండి. ఓకే. జాబ్ ఆఫర్ ఎలా పొందాలంటే మీరు అగ్రిగేటెడ్ ఎంప్లాయీ లిస్ట్‌ని ఇమిగ్రేషన్‌లో చూసుకొని అదే నేను ఎక్సెల్ షీట్‌లో కూడా పెట్టాను. ఒక 120 నుంచి 160 కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్‌కి మాత్రమే మీరు వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ కంపెనీ అదా కాదా మళ్ళీ ఇమిగ్రేషన్‌లో ఉన్న కంపెనీ అదా కాదా అనేది చెక్ చేసుకొని వాళ్ళ ఈమెయిల్‌కి మాత్రం మీరు న్యూజిలాండ్ ఫార్మాట్‌లో ఉన్న కవర్ లెటరు, సీవీని సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో, వెరిఫై చేసుకొని సర్టిఫికేట్ చేసిన తర్వాత ఆ సైట్‌లల్లోంచి మీకు వాళ్ళెవరన్నా మీ అది నచ్చి సీవీ నచ్చి మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తే దానిలో వాళ్ళు క్లియర్‌గా ఫేక్ లేకుండా ఎలా ఉంటదంటే ఆఫర్ లెటరు, జాబ్ డిస్క్రిప్షన్ అనేది పూర్తిగా ఇస్తారు. సాలరీ అనేది మీకు పూర్తిగా ఇస్తారు. సో, మీకు 30 గంటలు వారానికి 30 గంటలనేది మీరు ఖచ్చితంగా పని చేయాల్సి ఉంటుందనమాట. మీరు లీవ్ ఎంటైటిల్మెంట్స్ ఏంటి, మీ వెడ్జెస్ ఏంటి, వీసా కండిషన్స్ ఏంటి, ఇలాంటియన్నీ మీకు ఆఫర్ లెటర్‌లో మెన్షన్ చేస్తారు. సో, మీ సీవీ అనేది 2 పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. సో, న్యూజిలాండ్ ఫార్మాట్‌లోనే కావాలి. సో, అలా తయారు చేసిన దాన్ని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైందండి? వీసాస్ నేను ఇచ్చున్నాను శాంపిల్ వీసా. అలా కవర్ లెటర్ కూడా ఇచ్చున్నాను. సో, వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలంటే ఆన్‌లైన్‌లో ఇమిగ్రేషన్ గవర్నమెంట్ న్యూజిలాండ్‌లో రిజిస్టర్ చేసి జాబ్ ఆఫర్సు, పాస్‌పోర్టు, హెల్త్ ఇంకా చెక్ లిస్టులు ఏమైనా ఉంటే అవి, సర్టిఫికేట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. ఎప్పుడు ఇదంతా ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత.
సో ఇండియన్స్కి ఎక్కువ అవకాశం ఉంది. ఏఈడబ్ల్యూఎస్ అంటే అగ్రిగేటెడ్ ఎంప్లాయ్ వర్క్ వీసా ఎక్కువ అవకాశం ఉంది. లేదా ఆర్ఎస్ఈ అనేది కూడా 7 నెలల వీసా, ఇది కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా సీజనల్ వర్క్. కానీ ఎంప్లాయర్స్ 2025 డిసెంబర్ 8న రిలీజ్ చేసిన వీసాలు చాలా వరకు ఓపెన్ అయి ఉన్నాయి. ఇవి మీకు అప్ టు మార్చి వరకు అవకాశం ఉంది. మీకు మార్చిలో వీళ్ళంతా అక్కడికి రీచ్ అయిపోవాలి. సో అందుకోసం మీరు ఈ టైం వేస్ట్ చేసుకోవద్దు. వీకెండ్స్లో అప్లై చేయొద్దు. వీక్ డేస్లో ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. రోజుకు ఒక 4-5 కంపెనీల కన్నా అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు బోర్ కొట్టుకున్నా తిట్టుకున్నా మీరు సక్సెస్ అవ్వాలని నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏ పోస్ట్కి అప్లై హెల్పర్ అప్లై చేసినా కూడా, జనరల్ మేనేజర్ అప్లై చేసినా కూడా 3 సంవత్సరాలు మినిమం ఎక్స్పీరియన్స్ పెట్టాలి. సివి న్యూజిలాండ్ ఫార్మెట్లోనే ఉండాలి. కవర్ లెటర్ న్యూజిలాండ్ ఫార్మెట్లోనే ఉండాలి. ఇమిగ్రేషన్ సైట్లో ఉన్న ఎంప్లాయర్స్ని మాత్రమే మీరు కాంటాక్ట్ చేయాలి. అదే నేను ఎక్సెల్ షీట్లో ఇచ్చాను. ఆ మిస్ అయిన 40% ఏదైతే ఉందో దాన్ని మీరు అక్కడ ఇమిగ్రేషన్ సైట్ నుంచి తీసి గూగుల్లో చెక్ చేసుకొని అదే కాదా వెరిఫై చేసుకొని వాళ్ళ కాంటాక్ట్స్లోకి వెళ్ళి వాళ్ళకి ఈమెయిల్ చేయాలి మీరు. అలాంటి కంపెనీలు మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఒకవేళ ఎవరైనా డబ్బులు ఉన్నవాళ్ళు చేసుకోవాలంటే మీరు రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు కొంతమంది. న్యూజిలాండ్ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు, ప్రైవేట్ ఏజెన్సీస్, మ్యాన్ పవర్స్. వాళ్ళ సహాయం కావాలంటే మీరు తీసుకోండి. అన్న మేము ఇదంతా చేసుకోలేమన్నా, ఓన్గా ట్రై చేయలేమన్నా అంటే అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అది మీరు ఓన్గా ట్రై చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇదన్నమాట పరిస్థితి. సో న్యూజిలాండ్ తరపున ఆఫర్ లెటర్ పొందడానికి ముందుగా అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ గుర్తించి వాళ్ళని గుర్తించాలి మీరు ఆ సైట్లో. లేదా నేను అదే ఎక్సెల్ షీట్లో ఇచ్చిన దాన్ని మీరు గుర్తించి వాటిలో మాత్రమే మీరు సివిస్ అప్లోడ్ చేసి ఆఫర్ లెటర్ కోసం వేచి ఉండాలి. అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ని మీరు ఎలా తెలుసుకోవాలి? మీకు తెలుసు, ఇమిగ్రేషన్ సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ ఉంటాయి కంపెనీలు. ఆ కంపెనీలు మీరు తెలుసుకొని మీరు మొదటి 3 అక్షరాలు లేదా 13 డిజిట్స్ NZBN ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మీకు ఇమిగ్రేషన్ గవర్నమెంట్ న్యూజిలాండ్ సైట్లో మీకు అర్థమవుతుంది వీళ్ళు రిజిస్టర్ అయిన కంపెనీయా కాదా అనేది. సో ఇది డైలీ అప్డేట్ అవుతుంటుంది. కొత్త కంపెనీలు వస్తూ ఉంటాయి, అప్డేట్ అవుతుంటుంది. మీరు కావాలంటే డైలీ మీరు ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ సైట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే pinknewzealand.co.ng అని ఒక హార్టికల్చరల్ జాబ్ బోర్డు సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఉంది. అది కూడా డైలీ అప్డేట్ అవుతుంది. కొత్త జాబులు వస్తాయి. ఫ్రూట్ పికింగ్, వైన్ యార్డ్స్ లాంటి జాబులు ఈ పింక్ న్యూజిలాండ్.co.inలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. అంటే హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన జాబులు కూడా వీళ్ళు దీనిలో చూసుకోండి మీరు. pinknewzealand.co.in నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? సో రీజనల్ మ్యాప్తో సహా జాబులు లభిస్తాయి అన్నమాట. మీరు చెక్ చేసుకోండి. జాబ్ అప్లై ఆఫర్ పొందే చట్టం. సో న్యూజిలాండ్ స్టైల్లో సివి తయారు చేయాలి. 2 పేజీలు మాత్రం ఉండాలి. కవర్ లెటర్ ఉండాలి. ATS ఫ్రెండ్లీ అట. ఇదేంటనేది మీరు వెరిఫై చేయండి గూగుల్లో. సో కవర్ లెటర్ తయారు చేసి అది సబ్మిట్ చేయాలి. సో ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే seco.co.nzలో కానీ trademejobs.comలో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ సైట్లో కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే సోషల్ మీడియా ఉంటుంది కదా, మన naukri.com ఇలాంటి వాటి నుంచి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంటర్వ్యూ వీడియో కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రావచ్చు. ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ జరగకపోవచ్చు, డైరెక్ట్గా కూడా ఆఫర్ లెటర్ ఇచ్చేయచ్చు. ఇందులో జాబ్ డీటెయిల్స్, శాలరీ డిస్క్రిప్షన్స్, మీరు కనీస వేతనం ఎంత, మీరు ఎన్ని గంటలు పనిచేయాలి, 30 గంటలు వారానికి అనేది కంపల్సరీ అన్నమాట. మీ లీవ్ ఎప్పుడు, మీరు కనీసం వాళ్ళు సంవత్సరానికి 9 నెలలు మీకు వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మీరు వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు. ఈ సంవత్సరానికి తీసుకుంటే వీసా 3 సంవత్సరాలకు ఉంటే మీరు వచ్చి వెళ్తూ ఉంటారట, 3 సంవత్సరాలు పనిచేయచ్చు మీరు. సో ఫేక్ ఆఫర్లు అది రాకుండా వాటిని జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఫేక్ ఆఫర్లు నమ్మి ఇమిగ్రేషన్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకే? న్యూజిలాండ్లో ప్రత్యక్ష ఉద్యోగాలు ముఖ్యంగా సీజనల్ హార్టికల్చర్ అంటే ఫ్రూట్ పికింగ్, థిన్నింగ్స్, వైన్ యార్డ్ వర్క్స్, ఫ్యాక్టరీ, ఫార్మా, హ్యాండ్స్ ఇలాంటి జాబులు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇవి పింక్ న్యూజిలాండ్ seek.comలో మీకు దొరుకుతాయి. మీరు చూసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ సీజనల్ ఆర్టికల్ జాబులు ఏంటంటే డైరెక్ట్ వేకెన్సీస్ మీకు పింక్ న్యూజిలాండ్ దానిలో డైరెక్ట్ వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఇమిగ్రేషన్లో మీరు అంతా ఎతకలేకపోతే ఇది స్మార్ట్ వే అనమాట. అంటే ఇంకో దారి ఈజీగా వెళ్ళటానికి. పింక్ న్యూజిలాండ్ దానిలో మీరు డైరెక్ట్గా ఏం వేకెన్సీ ఉందనేది కూడా చూసుకోవచ్చు. అంటే అన్నీ ఉండవు,
పికింగ్ సంబంధించినవి, హార్టికల్చర్‌కి సంబంధించినవి మాత్రం ఉంటాయన్నమాట. కివీ ఫ్రూట్‌కి సంబంధించింది ఆప్టా గ్రూపు ప్రో కివీ అనే వెబ్‌సైట్‌లో కూడా మీరు చూసుకోవచ్చనమాట. యాపిల్ తిన్నరు ఇంకా హార్ట్యూడ్ లేబర్ అనేది చెర్రీస్‌కి ప్యూర్ ప్యాక్ అనేది డీప్ క్రీక్ ఫ్రూట్స్ అనేవి చెర్రీకి సంబంధించిన జాబులు దానిలో దొరుకుతాయి. మీరు వెజిటబుల్ ప్లాటింగ్‌కి స్కాట్ ఫ్రెష్ అనేది ఒకటి, ట్రాక్టర్ డ్రైవర్స్‌కి జేఎన్‌డి అడాల్పో అనే వంటి వెబ్‌సైట్‌లలో మీకు సెపరేట్ చేసి చెప్తున్నాను మీకు. సో, ఇవి కాకుండా ఇంకా హాస్టింగ్సు, క్రోవెల్లు, కిట్‌కైల్ రీజియన్‌లలో కూడా వాళ్ళకి స్టాఫ్ అవసరం ఉంది. ఆ స్టేటస్‌లతో ఉన్నాయన్నమాట. మీరు ఇమిగ్రేషన్ సైట్‌లోకెళ్ళి ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్‌లో చూస్తే ఇప్పుడు ఈ చెప్పిన స్టేట్‌లలో కూడా వాళ్ళకి ఎంప్లాయీస్ అవసరం ఉంది. మీరు చూసుకోవచ్చు. వీళ్ళంతా రిజిస్టర్ అయ్యి ఉన్నారు వాటిలలో. మీరు ఈ రిజిస్ట్రేషన్ అయినవి మీరు మళ్ళీ గూగుల్‌లో వెరిఫై చేసుకొని అదే కంపెనీయా కాదా అనేది ఈవెన్ లాస్ట్ 2 లెటర్స్‌తో సహా .coa, .న్యూజిలాండా, .comఆ ఇలాంటివి కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేయాలి. సో, మినిమము 6 వారాల నుంచి 30 వారాల వరకు వీళ్ళకి వర్కు అది అవసరం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సీజన్ అయిన తర్వాత మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. అట్లా ఉంటుందన్నమాట. ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళే అవకాశాలు ఏంటంటే సీక్ వెబ్‌సైట్ ఒకటి, ట్రేడ్‌మీ ఒకటి, వర్క్ ఇన్ న్యూజిలాండ్ ఒకటి, న్యూజిలాండ్.comలో అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్టు, భూపా న్యూజిలాండు, ఫుడ్ స్టఫ్, ద వేర్ హౌస్, హోరింగ్ ఇలాంటి వాటిలలో కూడా మనం హైర్ చేస్తున్నారు వాళ్ళు. ఐటీ వచ్చేసి హెల్త్ కేర్, కన్స్ట్రక్షను ఇలాంటి వాటిలలో ఇండియన్స్‌కి మంచి అవకాశాలు అన్నమాట. సో, ఇది అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్‌లోకి వస్తుంది. సో, ఇలాంటివన్నీ మీరు వెరిఫై చేసుకోండి. సో, కెరియర్@bhupa.co.న్యూజిలాండ్ వంటి వెబ్‌సైట్‌లలో కూడా ఐటీ, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్ సంబంధించిన ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇవన్నీ మీకు లిస్ట్ ఇస్తాను. ఓకేనా? కంగారు పడొద్దు. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడమను. కొంచెం లెంత్ అయినా, ఎందుకంటే పద్దాకా వీడియో వద్దు. ఒక దానిలోనే మొత్తం చెప్పేస్తున్నాను. సో, మీరు హ్యాపీగా ఈ వీడియో విని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్స్‌ని ఫాలో అవుతూ ఈజీగా మీరు షార్ట్‌కట్‌లో అక్కడికి రీచ్ అవ్వచ్చు. ఓకేనా? కొత్తగా వీసాలో ఏం మార్పులు వచ్చినాయి అంటే, వీసాలు 2025లో ముఖ్య మార్పులు ఏంటంటే, ఈ అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ వర్క్ వీసాలో సీజన్ వీసాలు బాగా పెరిగాయన్నమాట. సో, ఎంప్లాయర్‌ను సులభతరం చేయటానికి వీళ్ళు వీసాలో చాలా మార్పులు చేశారు. మార్చి 2025 నుంచి లెవెల్ 4, లెవెల్ 5కు రోల్స్‌కు వీసా డ్యూరేషన్ 2-3 సంవత్సరాలకు పెరిగిందన్నమాట. సో, లో స్కిల్ వర్కర్స్ కూడా మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ప్రతి జాబ్‌కి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి జాబ్‌కి ఎక్స్‌పీరియన్స్ లేదన్నా నాకు అంటే అవ్వదు. మీరు సృష్టించుకోవాలి. మీరు ఊర్లో మీ ఫ్రెండ్స్‌తో అక్కడ కంపెనీ, ఇక్కడ కంపెనీ ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని ఓ 3 సంవత్సరాల లెటరు, 3 సంవత్సరాల శాలరీ స్లిప్‌లు అట్లా మీరు మేనేజ్ చేయండి. లేదంటే అవ్వదు. ఇది మీరు అప్లై చేసి వేస్ట్. అందుకే క్లియర్‌గా ఇచ్చారాళ్ళు. సో, ఇవన్నీ ఇంటీరియర్ వర్క్ రైట్స్ అన్ని వీసా హోల్డర్లకు వర్తిస్తాయన్నమాట. అంటే న్యూజిలాండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన వర్క్ రైట్స్ ఆ దేశంలో పనిచేశారు వాళ్ళకి ఎటువంటి రైట్స్ అయితే ఉంటాయో హక్కులు, ఆ హక్కులు ఎటువంటి వీసా మీద వెళ్ళినా న్యూజిలాండ్‌లో మనందరికీ వర్తిస్తాయని అర్థం. సో, కన్స్ట్రక్షన్ సెక్టార్‌లో న్యూజిలాండ్ వర్క్ ఫోర్స్‌కు థ్రెషోల్డ్ అనే కంపెనీకి 35% నుంచి 15% వరకు జాబ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ప్రాసెస్ సిస్టమ్‌ను ఆన్‌లైన్ చేసున్నారు. జనవరి 2025 నుంచి ఆన్‌లైన్ మాడ్యూల్స్‌లో వీళ్ళు తొలగిచ్చేసి చాలా వరకు ఇలాగా తీసుకుంటున్నారు. అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్ ద్వారా తీసుకుంటున్నారు. సీజనల్ వీసా అప్డేట్స్ ఏంటంటే, మీరు 2025 డిసెంబర్ 8వ తారీఖున వాళ్ళు వెబ్‌సైట్‌లో మీకు అనౌన్స్ చేశారు. సో, గ్లోబల్ వర్క్ సీజనల్ వీసా అనేది అదే జీడబ్ల్యూఎస్‌వి. వీటిలో పీక్ సీజనల్ వర్క్స్ అనేది పీఎస్‌వి. ఈ 2 రకాల వీసాలు. సో, ఈ జీడబ్ల్యూఎస్‌వి వీసా అనేది మీకు 3 సంవత్సరాలకు ఇస్తారు. మల్టీ ఎంట్రీ అంటే మీరు 9 నెలలు అక్కడ పని చేస్తారు. పని లేనప్పుడు ఇంటికొస్తారు. మళ్ళా వెళ్తారు. అర్థమైందండి? సో, ఈ ఎక్స్‌పీరియన్స్‌డ్ వర్కర్స్ మాత్రమే దీనిలో తీసుకుంటారు. ఏది జీడబ్ల్యూఎస్‌వి. అందుకే మీరు మళ్ళీ చెప్తున్నా, మన ఊర్లో స్నేహితులు, ఫ్రెండ్సు, నాన్నగారి ఫ్రెండ్సు, అలాగే ఎవరో ఒకళ్ళ బంధువుల ఫ్రెండ్స్‌లో వ్యవసాయానికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుందండి. పుట్టగొడుగుల పరిశ్రమ కూడా వ్యవసాయమే. సో, అలాగే రకరకాలు ఉంటాయి. తేనె తీసేది కానివ్వండి, ఇంకా ఈ పట్టు పట్టు పురుగులు పెట్టేది, మొక్కలు పెంచేది,
గ్రీన్ హౌసెస్లో నర్సరీలు చేసేది. ప్రతి ఊర్లో ఉంది కదండి నర్సరీ. ఊరి చివరికి వెళ్తే హైవేలో ప్రతి ఊర్లో నర్సరీ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో చిన్న కంపెనీ పేరు ఉంటుంది, అక్కడ కొంచెం పని నేర్చుకోండి, వాళ్ళని బతిలాడి 2-3 సంవత్సరాలకి ఇది శాలరీ మీరు ఎట్లా అని చూపించవచ్చు, చేతికి ఇచ్చారని ఓచర్ రాపించి చూపించుకోవచ్చు. అదంతా ఏంటంటే సెట్టింగ్ అనమాట. నిజాయితీగా ముక్కుసూటికి వెళ్తే పని ఉన్నప్పుడు ఏం చేస్తాం? మన దేశంలో ఈ అవకాశం లేదు. సో అవకాశం లేదు కాబట్టి, అంటే మన దేశంలో వ్యవసాయానికి సర్టిఫికేట్ ఇచ్చి, ఆఫర్ లెటర్ ఇచ్చి పని చేసేవని సర్టిఫికేట్ ఇస్తారు ఎవరు కదా. సో అందుకోసం లేదు కాబట్టి మనం మారుతున్న కల్చర్ ప్రకారం మనం కూడా మార్చలేం. బయట ప్రపంచం అంతా ప్రతిదీ ఇట్లా ఉంటుంది. వాళ్ళకి ఏం జాబ్ ఇచ్చినా ఆ జాబ్లో నువ్వు ఏమి ఇస్తున్నావు, ఏంది శాలరీ, ఎన్ని గంటలు పని చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ హక్కులు అంటే కంపెనీ కాపాడుకోవడానికి, లేబర్ కాపాడుకోవడానికి హక్కులు ఉంటాయి. అందుకోసం ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అనమాట ప్రతి పోస్ట్కి, హెల్పర్ కూడా. సో పిఎస్వి 7 నెలలు నుంచి 9 నెలల వరకు పనిచేస్తుంది. ఇది సింగిల్ ఎంట్రీలో పనిచేస్తుంది. దీనిలో వచ్చేది ఏంటంటే హార్టికల్, టూరిజం జాబ్స్, అంటే టూరిస్టులకి సంబంధించిన జాబ్లు, హార్టికల్చర్ జాబ్స్ వస్తాయి అన్నమాట. 4 నెలల గ్యాప్ అవసరం ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట అందరికీను. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడు? ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత. ఫస్ట్ మీరు చేయాల్సింది ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేయాలి మీరు. ముందు మీరు మైండ్ అంతా ఆఫర్ లెటర్ కోసం ఏం చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నా, తిట్టుకోబాకండి. CV న్యూజిలాండ్ ఫార్మెట్లో చేయాలి, కవర్ లెటర్ చేయాలి. ఈ 2 చేసి ఎక్స్పీరియన్స్ ఒక 3 సంవత్సరాలు సృష్టించుకొని దాన్ని కూడా మీరు వీలైతే CVలో పెట్టండి. ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటే దాన్ని లెటర్ పెట్టి ఈ 3 మీరు అగ్రిగేటెడ్ ఎంప్లాయీ లిస్టులో, ఇమిగ్రేషన్ సైట్లో ఉన్న ఎంప్లాయీస్ లిస్టు నేను ఎక్సెల్ షీట్లో ఇచ్చున్నానని చెప్తున్నాను కదా. నా షీట్ నచ్చితే దాన్ని వాడుకుండా, నచ్చకపోతే మీరు ఇమిగ్రేషన్ దానిలోకి వెళ్ళి వెరిఫై చేసుకొని వాళ్ళకి మాత్రమే మీరు పంపించి ఆఫర్ లెటర్ పొందండి. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి ఇవన్నీ వెళ్ళాలి మనం, ఇన్సూరెన్స్ ఇవన్నీను. ఓకేనా? సో ఇండియన్లకు మాత్రమే ఎంత అవకాశం అంటే జూన్ 23, 2025 నుంచి ఇండియన్స్కి డిగ్రీలతో పని లేకుండా IAQ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్ అసైన్మెంట్ తొలగించబడింది అనమాట. సో డిగ్రీలతో పని లేదు ఇప్పుడు. సో అందుకోసం స్టూడెంట్ వీసాలు కూడా సులభం అయిపోయినాయి. సో అధికారిక వెబ్సైట్ ఇమిగ్రేషన్ government.newzealand అనే దానిలో అన్ని వివరాలు మీకు ఇస్తారు. అందుకే మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు డైలీ ఏదో ఒక అప్డేట్స్ అనేది మీకు పంపిస్తుంటారు. అది చూసుకోమని చెప్తున్నాను నేను. ఓకేనా? సో న్యూజిలాండ్ వీసా విధానం 2025లో ప్రధాన మార్పులు ఏమైనాయి అంటే, ఇండియన్ అప్లికెంట్స్ కోసం ఈ హై ఎండ్ స్టడీస్ అనేది తీసేసి స్కిల్ వర్కర్స్కి సులభంగా రావడం కోసం 10th క్లాస్ అనేది మాత్రమే హయ్యర్ క్వాలిఫికేషన్ పెట్టారు. ఇంగ్లీషు, IELTS, PET ఈ కోర్సులన్నీ తీసేశారు, అవసరం లేదన్నారు. సో అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ వర్క్ వీసాలో పాలసీలలో మార్పులు చేశారు. లెవెల్ 4, లెవెల్ 3కి 2 నుంచి 3 సంవత్సరాల వరకు అవకాశాలు పెరిగినాయి కాబట్టి సో బాగా మార్పులు వచ్చేసినాయి. ఎందుకంటే వాళ్ళకి లేబర్ షార్టేజ్ ఉంది. ఆ లేబర్ షార్టేజ్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళకి ఇండియా తప్ప ఇంకొక దేశం కనపడలేదు. అంటే చైనీస్, ఓకే చైనీస్ మనకంటే బాగా, చైనీస్లో ఎవరో ఇండియన్స్ మన ఇళ్లలో లాగా టీవీలో కూర్చొని, అంటే మన వాళ్ళని నేను తప్పు అంటలేదు, మన ఇళ్లలో టీవీలు కూర్చొని గంటలు చూస్తుంటారు కదా మన వాళ్ళు. అలాగా అక్కడ చైనాలో ఎవరు చూడరు అసలు. చైనా ఒకసారి వెళ్తే దుబాయ్ అనేది దేనికి పనికిరాదు మనకి. నిజం చెప్పాలంటే చైనా అనేది ఇండియా కంటే 30 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు కావాలంటే యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ చూడండి. 30 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉంది. మనం చాలా వెనకున్నాం. సో మన వాళ్ళు, మన ఇళ్ళల్లో ఉన్న 5, 4 ఎంతమంది ఉన్నామో అందరూ పని చేస్తే ఆ స్టేజ్కి వెళ్తాం మనం. మన ఇంట్లో ఒకళ్ళే పని చేస్తారు, 4 కూర్చొని తింటారు. అక్కడ అట్లా కాదు, అక్కడ అందరూ పని చేస్తారు. సో మనం టాపిక్ వచ్చేద్దాం. సో ఇది సీజనల్ వీసా అంటే, ఇప్పుడు ఈ సీజనల్ వీసా GWSV వీసా మాత్రమే మీకు 3 సంవత్సరాలు మల్టీ ఎంట్రీ వస్తుంది. సో PSV వీసా అనేది 7 నెలలు మాత్రమే వస్తుంది. సో అది సింగిల్ ఎంట్రీ అనమాట. ఓకేనా? పూర్తి అప్లికేషన్ మీరు సిద్ధం చేసుకోండి. ఈ వీసా ప్రక్రియలో వేగవంతం చేయడానికి మీరు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్సు ఎంప్లాయర్స్కి. మీరు ఆ గ్రీన్ లిస్ట్లో రిజిస్టర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇమిగ్రేషన్ సైట్లో వాళ్ళకి మాత్రం మీరు CV అది పెట్టి మీరు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ ఇస్తే, పూర్తి అప్లికేషన్ సిద్ధం చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు, జాబ్ ఆఫరు, అంటే జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత జరగబోయేది చెప్తున్నా, జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత జాబ్ ఆఫరు, పాస్పోర్టు, హెల్త్ కార్డు, ఇంకా మీ మెడికల్ ఫిట్నెస్ అనమాట ఎక్స్రేతో కలిపి, ఇన్సూరెన్స్ ఒకటి చేయాలి. అంటే మీరు అక్కడ న్యూజిలాండ్లో ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి మనం.
సో ఇలాంటివన్నీ ఇంగ్లీష్ ఫార్మెట్లలో, ఇంగ్లీష్ భాషలో సరైన ఫార్మెట్లలో అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు అప్పుడు ఇమిగ్రేషన్ సైట్ని మీరు ఇబ్బంది పెట్టాలి. ఇవన్నీ మీరు ఇమిగ్రేషన్ సైట్లో అప్లోడ్ చేయాలి ఆఫర్ లెటర్తో కలిపి. సో ఏదన్నా మిస్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ జాబ్ ఆఫరు, పాస్పోర్టు, హెల్త్ సర్టిఫికెట్, చెస్ట్ సర్టిఫికెట్, ఎక్స్రే, ఇన్సూరెన్సు ఇంగ్లీష్ భాషలో మీరు అప్లోడ్ చేయకపోతే ఏదన్నా మిస్ అయితే అది కన్సిడర్ చేయబడదు. క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. సో 2.5 వీక్స్ మీకు టైం పడుతుంది అనమాట. అంటే మీరు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఇది ఇమిగ్రేషన్ సైట్లో అప్లై చేసాక కూడా మీకు 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఒరిజినల్ పాస్పోర్ట్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇది ఆన్లైన్ చేసేది మీకు ఈ వీసా వస్తుంది కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ, ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ మీరు ఎక్కడికి పంపించాల్సిన పని లేదు. ఈ అడిగిన మినిమం డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు పంపించాలి. తర్వాత ఈ గ్రీన్ లిస్ట్ రోల్స్ హెల్త్ కేర్కి సంబంధించిన వాళ్ళు, ఐటీ వాళ్ళు ఏఈడబ్ల్యూ వీసా అంటే అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ వర్క్ వీసాలో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. తర్వాత ప్రయారిటీ జాబ్స్ మీరు చెక్ చేసుకోండి వెబ్సైట్లో, వాటికి మీరు అప్లై చేయండి. సీజనల్ జాబ్స్ వాళ్ళు సీజనల్కి అప్లై చేయండి. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏఈడబ్ల్యూ వీసా అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్లోకి వస్తారు, మీరు అది చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఎవరినన్నా ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కనుక్కోవాలంటే కనుక్కొని, మీరు ఫెయిల్ అవ్వకుండా కనుక్కొని పెట్టి అప్లై చేయమని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు మానిటర్ ఎలా చేసుకోవాలంటే, మీరు వన్స్ ఆఫర్ లెటర్ వచ్చి ఇదంతా నేను చెప్పిందంతా చేసి అప్లోడ్ చేసిన తర్వాత మానిటర్ ఎట్లా చేసుకోవాలంటే, మళ్ళీ immigration.comలోకి వెళ్ళి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కాబట్టి దానిలో మీ వీసా స్టేటస్ అనేది ఉంటుంది. మీకు టైం ఏదైతే ఇస్తారో ఆ టైం అయిన తర్వాత నుంచి మీరు దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ క్రైటీరియాని మీరు చెక్ చేసుకొని మీకు వీసా వచ్చిందా లేదో తెలుస్తుంది. మీకు వీసా వన్స్ అప్లై చేశాక 15 రోజుల లోపు మీకు వీసా వస్తుందన్నమాట. ఓకేనా? ఇదండి. తర్వాత మీకు వీసా వచ్చిన తర్వాత ఏంటయ్యా ప్రాసెస్ అంటే, వన్స్ మీకు వీసా రిలీజ్ అయిన తర్వాత ప్రధాన అప్లికెంట్లు అన్నీ లీగల్గా రిప్రజెంటేటివ్గా ఉంటారాళ్ళు. సో ఈ అప్లికేషన్స్ అన్నీ మీకు 5 రోజుల నుంచి 15 రోజులలో మీకు ఆఫర్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మీకు జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చిద్దని. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్కి వెళ్ళి వీసా అప్లై చేస్తారు. వీసా కూడా మీకు 2 వీక్స్లో వీసా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చూసుకొని ఎంప్లాయర్ మీకు సజెస్ట్ చేస్తే వాళ్ళ టికెట్, కొంత కంపెనీలు మీకు టికెట్ ఇవ్వచ్చు. వాళ్ళు టికెట్ వేస్తే ఆ టికెట్ అవన్నీ చూసుకొని మీరు జర్నీ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి, ఏంటి, లగేజ్ ఎంత, ఏమేమి బట్టలు పట్టుకెళ్ళాలి, ఇలాంటివన్నీ మీరు అక్కడ వాతావరణానికి సంబంధించి ఏం తీసుకెళ్ళాలనేది మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. సో ఇంకా ఈ ఎస్కలేషన్ రిక్వెస్ట్లు ఎలా సబ్మిట్ చేయాలంటే దానికి కూడా ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి మీరు పంపిస్తే అప్లికెంట్ పేరు, అప్లికెంట్ నెంబరు, రీజను, ఇంకా ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్స్ అయినా అవన్నీ అటాచ్ చేస్తే మీకు ఈమెయిల్ వస్తుంది అనమాట. సో వీసాలు, జాబ్ ఆఫర్లకు సంబంధించిన ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఈ వెబ్సైట్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అంటే ఇమీడియట్గా రెస్పాన్స్ రాకపోవచ్చు, బట్ రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా? అప్డేట్ అయిన అసెస్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్లో రిజిస్టర్ అయి ఉంటే మీకు వాళ్ళు రోజు మెయిల్ పెడతారు. మీరు రిజిస్టర్ అవ్వకపోతే మీరు సొంతంగా ఎత్తుక్కోవాలి. అందుకే మీరు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్లో జస్ట్ రిజిస్టర్ అవ్వండి ఫస్ట్. తర్వాత మీరు ఆ అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్లోకి వెళ్ళి ఆ ఎంప్లాయీస్ ఈమెయిల్స్ అన్నీ మీరు పట్టుకొని వాళ్ళకి ఆఫర్ లెటర్ కోసం CV, కవర్ లెటర్, 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి పెట్టండి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ సైట్లోకి వెళ్ళి పాస్పోర్టు, మెడికల్, ఫిట్నెస్, PCC ఇవన్నీ PCC అడిగితే చేయండి. PCC అడగకపోతే ఏం లేదు. కొన్ని చోట్ల అడగట్లేదు. వాళ్ళు అడుగుతారు, మీ ఎంప్లాయర్ ఎవరైతే మీకు ఆఫర్ ఇస్తున్నారో అడుగుతున్నారు. అవి అన్నీ మీరు పెడితే అప్పుడు మీరు 15 రోజులు ఆగితే ఫీజు కట్టాలండి. ఫీజు ఎంత కట్టాలి అనేది కూడా అప్పటికప్పుడు చెప్తారు. ఇప్పుడు వరకు వచ్చిన ఇది $1540 న్యూజిలాండ్ డాలర్స్ ఉంది. సో అది కట్టాలి మీరు. అది వీసా అప్లై చేసి ఆఫర్ లెటర్ వచ్చాక వీసా అప్లై చేసేటప్పుడే కట్టాలి మీరు. ఆన్లైన్లోనే అంతా. ఇమిగ్రేషన్కి మధ్యలో ఏ వ్యక్తికి రూపాయి ఇచ్చే పని లేదు, అన్నీ ఆన్లైన్లోనే. సో ఈ రకంగా మీరు చేసుకొని గవర్నమెంట్ న్యూజిలాండ్ దానిలో మీ వీసా కోసం అప్డేట్స్ మీరు చెక్ చేసుకోవాలి. సో ఇదండి ఈ రోజుకి సంబంధించి. సో ఇంకా ఎవరికన్నా కనుక మీకు ఎంత ఎత్తుకోలేమన్నా మీ కిట్ మాకు పంపించండి అంటే నాకు ఈమెయిల్ చేయండి, నేను పంపిస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.